చెప్పండి భయ్యా, ఏం కావాలి? ఓ సిగరెట్ ఇవ్వండి. సిగరెట్? దేనికి? దేనికేంటి భయ్యా, మైండ్ అంతా ఫుల్ స్ట్రెస్ లో ఉంది. ఓ దమ్మేస్తే గానీ సెట్ అవుతుంది. భయ్యా, మైండ్ కి స్ట్రెస్ వస్తే చేయాల్సింది స్మోకింగ్ కాదు, ఫన్మోజీ వీడియోస్ ని వాచింగ్. నువ్వు ఇష్టపడే ఆ సిగరెట్ ని కాలిస్తే జస్ట్ పొగొత్తది. అదే ఫన్మోజీ వాళ్ళు పెట్టే వీడియోలు నువ్వు లైక్ చేసి చూసావంటే ఫుల్ నవ్వొత్తది. పొగ త్రాగడం పాపం. అదే నువ్వు చూసిన వీడియోలు ఇంకో నలుగురితో షేర్ చేసావనుకో ఫుల్ పుణ్యం. సో స్ట్రెస్ వచ్చిందని సిగరెట్లు తాగడం మానేసి ఇప్పుడే ఫన్మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, నీకు ఫుల్ స్ట్రెస్ రిలీఫ్ అయిపోద్ది. అయితే సిగరెట్ క్యాన్సిల్, వీడియో పెట్టి చూద్దాం. కొట్టేసేసా. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కింద గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఉన్నన్నాళ్ళు శాంతి లేదు, పోయేనాడు ఏమీ రాదు, దానికి యాతన ఎందుకురా పీజే. అంకుల్, యాతన ఎందుకురా పీజే? ఏంట్రా గోరా, జీవిత సత్యాలు పాడుకుంటున్నట్టున్నావు. జీవిత సత్యాలా నా బొంద? డిప్రెషన్ వచ్చి పోయేలా ఉన్నాను. నీకు డిప్రెషన్ ఏంట్రా? రేపో మాపో డెలివరీ అయ్యే ఏనుగు పిల్లలాగా దిట్టంగా బానే ఉన్నావు కదా. అంకుల్, డిప్రెషన్ ఉండేది మైండ్ లో, బాడీలో కాదు. నేను సాఫ్ట్వేర్ కూలీను లేదా ఈ షాప్ లో కూలీను అర్థం కావట్లేదు అంకుల్. ఏదైతే ఏముందిరా, డబ్బులు బాగానే వస్తున్నాయి కదా. అవి డబ్బులు అనకండి అంకుల్, వాటిని చిల్లర అంటారు. ఈ మధ్యనే మా కంపెనీ వాచ్మెన్ తో మాట్లాడాను. మాటల్లో తెలిసింది ఏంటంటే వాడికి నాకు జీతంలో జస్ట్ 2000 తేడా అంట. నేను అనుకోవడం అయితే ఆ 2000 కూడా ఆడికే ఎక్కువ అనుకుంటున్నా. అయితే ఇప్పుడు ఏమంటావురా, సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి నువ్వు కూడా సెక్యూరిటీ గార్డ్ లో జాయిన్ అయిపోతావే ఏంటి? వెళ్ళాలనే ఉంది అంకుల్, కానీ లిల్లీ ఒప్పుకోదు. అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావురా? ఈ పెళ్ళాం బాధలు, ఈఎంఐ టార్చర్లు అన్నిటికీ దూరంగా ఎక్కడికైనా వెళ్ళి ప్రకృతిలో కలిసిపోయి స్వచ్ఛమైన గాలిలో తేలిపోయి. చెప్పరా, నువ్వెంక పైకి పోయి నీ ఇంట్లో దీపం ఆడిపోయి లిల్లీ పుట్టింటికి వెళ్ళిపోయి. అబ్బా, ఇదే వస్తుంది అంకుల్ మీతోని. చెప్పమంటారు, మళ్ళీ మధ్యలో డిస్టర్బ్ చేస్తారు. నేను చెప్పమంటాన్రా, అది నా పెద్ద రకం. నువ్వప్పుడు అయ్యో అదేం లేదనుకు అని తప్పించుకోవాలి, అదే నీ సంస్కారం. అయినా ఇవన్నీ ఆలోచించే బదులు మన కొట్టెక్కి కస్టమర్లు ఎందుకు రావట్లేదు, సేల్స్ ఎందుకు పెరగట్లేదు, ఆదాయం ఎందుకు రావట్లేదు, వీటి గురించి ఆలోచించరా. ఈ మధ్యన అందరికి బ్యాక్ బద్ధకం ఎక్కువైపోయింది అంకుల్. అన్ని ఫోన్ లోనే ఆర్డర్ పెడుతున్నారు ఈ జంజీగాళ్ళు. జంజీగాలు సరే, కెంజి తాగే ముసలోళ్ళు కూడా మన షాపుకి రావట్లేదు కదరా. అంతెందుకు, మన భుజంగం గారు అసలు షాప్ అయితే కనపడటం లేదు. అవునంకుల్, నేను గమనించాను. ఒంట్లో బాలేదేమో. ఆయన ఒంట్లో బాగోపోవడం ఏంట్రా, మన దగ్గర 26 రూపాయలు బాకీ పెట్టారు కదా, అది ఎక్కడ మనం అడిగేస్తామేమో అని వేరే షాప్ నుంచి తెచ్చుకుంటున్నాడు అనుకుంటా. ఆయన కనబడితే అలగడం కాదు రోయ్, కడిగేస్తాను. ఏమయ్యా జగన్నాథం, ఎవరిని అడుగుతాను కడుగుతాను అంటున్నారు? భుజంగం గారు మీరా? ఇప్పుడే మీ గురించి మాట్లాడుతున్నానండి. మీకు 100 years. ఏంటంకుల్, ఈ మధ్యన మా షాప్ కి రావడం లేదు? కొంప తీసి వేరే షాప్ దగ్గర నుంచి తెచ్చుకుంటున్నారా? ఓర్మి ఎదవా, భుజంగం గారంటే ఏమనుకున్నావురా? ఆయన ప్రాణం అన్నా తీసుకుంటారేమో గాని మన షాపుకి తప్ప వేరే షాపుకి వెళ్ళడు. కరెక్ట్ గా చెప్పావయ్యా జగన్నాథం. ఒక షాపులో అప్పు పెట్టి ఇంకొక షాపు నుంచి తెచ్చుకోవడం మా ఎంట వంట కంట ఎక్కడా లేదయ్యా. నాకు తెలుసు భుజంగం గారు, నిన్న కాక మొన్న పుట్టి నీ గెంజిగాడికి ఏం తెలుస్తుంది? అబ్బా, చూసారా ఆడియన్స్, ఈయన డబుల్ యాక్షన్. ఏమయ్యా జగన్నాథం, ఈ చీటీలో ఉన్న సరుకులు కొంచెం కట్టు. ఒరే ఎదవా, ఎడబడలేదా? భుజంగం గారికి ఏమేం కావాలో అవన్నీ ప్యాక్ చేయి. లిస్టులో కందిపప్పు కూడా ఉన్నట్టుంది. ఒక 5 గ్రాములు ఎక్కువే, మన భుజంగం గారే కదా. ఓకే, దానవీర సూర కర్ణంకుల్. మీరు చెప్పండి భుజంగం గారు, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారు, కనిపించడం లేదు? ఏమీ లేదు జగన్నాథం, ఫ్యామిలీ గొడవ చేస్తే సమ్మర్ కదా, అలా విహారయాత్రలకు వెళ్ళొచ్చేసాం. విహారయాత్ర. విహారయాత్రకి వెళ్ళారా? ఏమాత్రం ఖర్చు అయింది ఏంటి? ఇంకా ఖర్చులవి సరిగ్గా చూడలేదు జగన్నాథం.
సుమారు ఒక 50-60 వేలు దాకా ఖర్చు అయ్యి ఉంటది. 50-60 వేల మరి ఊరికే అవుతుందా జగన్నాథం? అంత ఖర్చు పెట్టి వెళ్ళరా ఎందుకండి? ఆ డబ్బులే కనుకుంటే పిల్లల ఫీజులకో ఇంట్లో ఖర్చులకో పనికొస్తాయి కదా. జగన్నాథం పొడతావా ఏంటి మళ్ళీ? వావ్ సూపర్ స్టూపెండస్ ఎలక్ట్రిఫైయింగ్ అంకుల్. కొడితే ఎలక్ట్రిక్ వైర్ మీద కాకిలా మారిపోతావు. వస్తా జగన్నాథం. అంకుల్ ఒక విహారయాత్ర ఎన్నో మాత్రలను దూరం చేస్తుంది అంకుల్. ఒక విహారయాత్ర మన పాత్రలకి ప్రాణం పోస్తుంది అంకుల్. ఎలాంటి డైలాగులు చెప్పావంటే నీకు అంతిమయాత్ర త్వరగా వస్తుందిరా. వెళ్ళి పని చూసుకో. ఏంటంకుల్ ఎప్పుడు పని పని అంటారు? పని మధ్యలో విశ్రాంతి ఎంత అవసరమో తెలుసా? విశ్రాంతి లేని జీవితం విసునకర లేని వేసవి లాంటిది అంకుల్. మనం సినిమాకి వెళ్ళినా ఇంటర్వెల్ టైంలో విశ్రాంతి ఇస్తారు. ఎందుకు? పాప్కార్న్ కూల్ డ్రింక్ కొనుక్కోడానికా? కాదు, ఆ స్క్రీన్ కి విశ్రాంతి ఇవ్వడానికి. ఇంగ్లీష్ ని తెలుగుని క్రాసింగ్ చేసి మాట్లాడే తెలుగు యాంకర్లు కూడా టేక్ ఏ బ్రేక్ అంటారు అంకుల్. టేక్ ఏ బ్రేక్ అంటారు. ఎందుకు? మధ్యలో యాడ్లు వేయడానికి కాదు, విశ్రాంతి తీసుకోవడానికి. అసలు విశ్రాంతి గురించి విశ్రాంతి లేని ఈ సాఫ్ట్వేర్ కూలీ ఏమంటున్నాడో తెలుసుకోండి అంకుల్. టేక్ సమ్ రెస్ట్ బిఫోర్ యూ రెస్ట్ ఇన్ పీస్. చచ్చిపోయిన తర్వాత అంతా రెస్టే కదరా. సమాధిలో సైలెంట్ గా పడుకోవడమే కదా. సమాధి అయ్యేదాకా రెస్ట్ లేదన్నమాట. నైస్ ఎక్స్పెక్టెడ్. ఈ టైంకి తాదాకి ఒక తెల్లోడో తెల్లో తుత్తేతుంటది. ఒకవేళ తెల్లోడు తుత్తుంటే తాడికి తత్తితంగా తత్తి అనే తేరు తెత్తుంటుంది. అయినా తిదంగానే తప్పిపోయినతో హ్యాపీగానే తుంటుందా? ఒకవేళ ఎప్పుడైనా పిల్లలతో తల్లి దగ్గరికి తొత్తేతునా తేవుతూ ఇప్పుడే కదా తనుకున్నాను, తప్పుడే తొత్తేతిందా? తీరు తొత్తేరేది. ఊరికే మిమ్మల్ని చూసిపోదామని వచ్చామన్నయ్య. తెప్పండి తేరే టైప్ లో నీకు ఏమైనా తెబ్బందులుతున్నాయా? అలాంటిదేం లేదన్నయ్య, చాలా హ్యాపీగా ఉన్నాం. ఒక్కసారి నిన్ను పలకరించి వెళ్దామని. తాదు తాకెందుతో తౌతుగా తుంది. బ్రో ఎండలో ఎక్కువసేపు ఉంటే నాకు తల తిరుగుతుంది. లోపలికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందామా? నీకింకా తప్పులు తగ్గలేదా? తంది ఇప్పుడు తెప్పంది. ఏం లేదన్నయ్య, మీరు పెళ్లి చేసిన కొన్ని రోజులకి డాడీ మా మ్యారేజ్ ని యాక్సెప్ట్ చేశాడు. తెరీతు మా మామయ్య తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి హెల్త్ డిపార్ట్మెంట్ లో నాకు జాబ్ కూడా ఇప్పించాడు బ్రో. హెల్త్ డిపార్ట్మెంట్ తోనా ఈ మధ్యన వర్క్ ప్రెషర్ కి బాగా స్ట్రెస్ వచ్చేసి పానిక్ అటాక్స్ వచ్చేస్తున్నాయి బ్రో. డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే ప్లేస్ మార్చండి, కాస్త వెదర్ చేంజ్ వల్ల రిలీఫ్ ఉంటుంది అని చెప్పారు. మాకు వెంటనే నువ్వే గుర్తొచ్చావన్నయ్య. అలా మిమ్మల్ని చూసినట్టు ఉంటుందని, ఒక 2-3 రోజులు ఇక్కడ గడిపినట్టు ఉంటుందని ఇక్కడికి వచ్చాం. తలాగా తోపర్ ప్రేమతోతం తాత్రాణాలే తాదు తక్కనోడు త్రాణాలతోడా తిప్పితే తకం తీరుతేం తంగారు తడతండి. నీకు తెన్ని డేట్ తావాలంటే తన్ని డేట్ ఎక్కడే తొందంది. ఏంటో ఈ షాపులో సేల్స్ కంటే సర్దుకోవడం ఎక్కువైపోయింది. ఏంట్రా నీ బాధ? పని చేసేటప్పుడు నవ్వుతూ చెయ్యాలి. మీదేం పోయింది? తనది కాకపోతే కాశీ దాకా దేకమన్నాడు. వినపడింది. వినబడాలనే అన్నాం. సార్ మీ కూల్ డ్రింక్ లో ట్రిప్ ఉందా? కూల్ డ్రింక్ లో ట్రిప్? ఇదేంటి? మీ పేస్ట్ లో ఉప్పు ఉందా అనేవారు కదా, ఇప్పుడు ఇదేంటి కొత్త ట్రెండా? కాదు సార్, మా కూల్ డ్రింక్స్ తాగితే ఫ్రీ ట్రిప్ గెలుచుకునే అవకాశం సార్. ఫ్రీ ట్రిప్? అవును సార్, మాది చంపా కూల్ డ్రింక్స్. నా పేరు అమరసింహం. అమరసింహ? అవును సార్, మా నాన్న బాలయ్య బాబు ఫ్యాను. అయితే సమరసింహ అని పెట్టొచ్చు కదా. మా నాన్న పేరు అదే సార్. అయితే వీరసింహ అని పెట్టొచ్చు కదరా. మా తమ్ముడికి పెట్టారు సార్. గుడ్ ఫ్యామిలీ. అవును సార్, మా కూల్ డ్రింక్స్ ని మీ షాప్ లో పెట్టుకోండి సార్. ఆ డెసిషన్ తీసుకోవాల్సింది వాడు కాదు, నేను. మీరు ఓనర్. మరి మీరు క్లీనర్. అయితే మీరే చెప్పండి సార్. మా కూల్ డ్రింక్స్ చాలా బాగుంటాయి సార్. నువ్వే అంటున్నావు కదయ్యా కొత్తవి అని. మార్కెట్ లో ఎవడో కొనకపోతే నాకు నష్టమే కదా సార్. అందుకే మా కంపెనీ వాళ్ళు చాలా మంచి స్కీమ్ పెట్టారు సార్. మా కూల్ డ్రింక్స్ లేబుల్ వెనక QR కోడ్ ఉంటది. దాన్ని స్కాన్ చేస్తే లక్కీ మెంబర్స్ కి ట్రిప్ తగులుతుంది సార్. ట్రిప్ ఎక్కడికి? యూసఫ్ కూడా కాచిగూడక? కాశ్మీర్ సార్. కాశ్మీరా? అంకుల్
మణరత్నం సినిమాలో మంచు కొండలు చూడడమే తప్ప ఎప్పుడు రియల్ గా చూడలేదు అంకుల్. తీసుకోండి అంకుల్, తీసుకోండి ప్లీజ్. రే, అతను చెప్పేది కొన్న కస్టమర్స్ కి ట్రిప్ తగులుతుందని, అమ్మిన మనకు కాదు. అబ్బా, కావాలంటే నేను కూడా ఒకటి కొని అదృష్టం పరీక్షించుకుంటాను అంకుల్. మీరు ఎందుకు కొనండి అంకుల్. ఉమ్, ఏంట్రా కోరా నువ్వు? ఇదిగో అబ్బాయి సమరం. సార్ సమరం కాదు, అమరం. ఏదో మరం, ఆడేదో ముచ్చట పడుతున్నాడు. ఎంతకి బాటిల్ ఎంతకి ఇస్తావు? సార్ మేము మీకు బాటిల్ 15 రూపీస్ కి ఇస్తాం సార్. మీరేమో కస్టమర్స్ కి 20 రూపీస్ అమ్ముకోవచ్చు. 15 రూపీసా? అంత అయితే నాకు మార్జిన్ ఎక్కడ మిగులుతుంది అయ్యా? అందులోను ఇది కొత్త కంపెనీ, అంత తేలిగ్గా ఎవరు కొంటారు? సరే సార్, మీరే ఒక రేట్ చెప్పండి. 10 రూపాయలు అయితే ఇస్తానయ్యా. 10 రూపాయలే? సగానికి సగం తగ్గొట్టారు కదా అంకుల్. సార్ 10 రూపాయలంటే మరీ కష్టం సార్. దానిపైన 1 రూపాయి ఇవ్వాలన్నా నాకు కూడా కష్టమే సార్. నీకు ఇష్టం ఉంటే ఇవ్వు, నష్టం అనుకుంటే వెళ్ళిపో. సరే సార్, 10 రూపాయలే ఇవ్వండి. అలా రా దారికి. ఎన్ని బాటిల్ ఉన్నాయి? ఒక 25 కూల్ డ్రింక్స్ ట్రైలకు తెచ్చాను సార్. సరే, ఆ 25 అక్కడ పెట్టి ఇదిగో 225 పట్టుకెళ్ళు. 225 సార్, 250 కదా. అదేంటయ్యా, 25 బాటిల్ కొంటున్నప్పుడు ఓ 25 రూపాయలు డిస్కౌంట్ ఇవ్వలేవా? వాడిని నిలువున పాతి పెట్టి 25 డిస్కౌంట్ అడుగుతున్నారా అంకుల్? సరే సార్. ఎరా, ఎలా ఉంది మన బేరం? హారిబుల్ అంకుల్, హారిబుల్. రేయ్, డబ్బులు. ఈయన కూడా సులభ కాంప్లెక్స్ ముందు వాచ్మెన్ లాగా. ఇవ్వండి. నా లోపల మాటే ఆ లేబుల్ చెప్పిందిరా గోరా. ఎప్పటికైనా ఈ ట్రిప్పులు గిప్పులు పక్కన పెట్టేసి పని చూసుకో. అంకుల్, ఈ మధ్యన ఒక పెద్ద మనిషి ఏం చెప్పాడో తెలుసా? క్రికెట్ లో కుదరకపోతే కుస్తీ చెయ్యండి, కుస్తీలో కుదరకపోతే రన్నింగ్ చెయ్యండి. ఏం చేసినా లాస్ట్ కి మాత్రం ఆ ఊరిలో ట్రైన్ ఆగాల్సిందే అని చెప్పాడు. దేనికైనా పేషెన్సీ ఉండాలి, అదృష్టం కలిసి రావాలి. దురదృష్టానికి దూర బంధువులా ఉంటావు. నువ్వు కూడా అదృష్టం ముందు మాట్లాడుతున్నావా? ఒక్క బాటిల్తో అదృష్టం పరీక్షించుకుంటే నాకేటి, మీకు కూడా ఇలాగే ఉంటది. నాకెందుకు అలా ఉంటదిరా? నేను అదృష్టానికే ఆత్మ బంధువులా అంటాడు. అయితే ఇది ఒకసారి ట్రై చేయండి చూద్దాం. ఏంట్రా, నన్నే అనుమానిస్తున్నావా? ఆల్రెడీ అనుమానించేశా. నన్ను అవమానించినప్పుడు తప్పులేదు గాని మిమ్మల్ని అనుమానిస్తే మీకు వచ్చేసిందా? నీ అనుమానం తప్పని ఇప్పుడే నిరూపిస్తాను చూడు. ఏయ్! అదేంటి అంకుల్, తమిళనాడుకి తలపతి సీఎం అయినట్టు ఫస్ట్ అటెంప్ట్ లోనే ఎంత గ్రాండ్ సక్సెస్. నేను పీజీన్ రా. ఇలాంటివన్నీ మనకు చాలా మామూలు విషయాలు. నేను ఐ కాంట్ డైజెస్ట్. నేను కూడా నా లక్కని మళ్ళీ పరీక్షించుకుంటాను. పవన్ కళ్యాణ్ లా ఫస్ట్ అటెంప్ట్ లో ఫెయిల్ అయినా రెండో అటెంప్ట్ లో సక్సెస్ సాధిస్తాను. రేయ్ గోరా, ఇలా బాటిల్ లేబుల్ అన్ని ఓపెన్ చేస్తే కస్టమర్ కి ఏం చెప్పి అమ్మావురా? అంకుల్, కావాలంటే లేబుల్ నేను మళ్ళీ అతికిచ్చేస్తానులేండి. అంకుల్, ఇది నా ప్రెస్టేజ్ కి సంబంధించిన విషయం. అంకుల్, నేను గెలిచేశాను అంకుల్, నేను గెలిచేశాను. నేను కూడా అదృష్టవంతుడిని. అబ్బా, టైర్ 3 హీరో టైర్ 1 లోకి వచ్చినంత హ్యాపీగా ఉంది అంకుల్. కొడితే టైర్ కి పంచర్ అయినట్టు నీ బాడీకి పంచర్ అవుద్ది ఎదవా. నేను ఒక్క బాటిల్ ఓపెన్ చేసి ఫ్రీ టిప్ గెలుచుకున్నాను. నువ్వు 24 బాటిల్ ఓపెన్ చేసి ఒక్క ఫ్రీ టిప్ గెలుచుకున్నావు. ఎంతకంటే దరిద్రం ఇంకెక్కడైనా ఉంటదిరా? నేను అదృష్టం కోసం ప్రయత్నించి సక్సెస్ అయ్యాను అంకుల్. మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, డిస్కరేజ్ మాత్రం చేయకండి. నీ ప్రయత్నం విలువ 250 రూపాయలు. ఇప్పుడు ఈ లేబుల్ తీసిన బాటిల్ అన్ని ఎవడ పంటారా? ఈ డబ్బులన్నీ నీ జీతంలో ఖర్చు చేస్తానుండు. అదేంటి అంకుల్, నేను అతికెత్తానని చెప్పాను కదా. అయినా మీరు పోయిన 200 గురించే చూస్తున్నారు. ఈ 2 ట్రిప్పుల విలువ 1,00,000 రూపాయలు ఉంటుంది. అయినా మీరు ఎలాగో ట్రిప్ కి రారు కదా, నాకు 2 రోజులు సెలవు ఇవ్వండి. నేను లిల్లీ వెళ్ళి నీ ముందు చేసుకుంటా. ఒరే గోరా,
ట్రిప్ విలువ ₹1,00,000. ఇంకా పైనే ఉండొచ్చు అంకుల్. అంటే డిస్కౌంట్లు అమ్మినా ₹75,000 లాభం అన్నమాట. అంకుల్ 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 వద్దు అంకుల్, నేనేదో సరదాగా అన్నాను అంకుల్. సరదాగా అన్నా పనికొచ్చే మాటే కదరా అన్నావు. అవును అంకుల్, నీకు మాత్రమే పనికొస్తుంది. 25 బాటిల్లోనే 2 ట్రిప్పులు తగిలాయంటే ఇంకొన్ని బాటిల్ ఆర్డర్ ఇచ్చావనుకో మన ఎదురు ఉన్న వాళ్ళందరికీ సరిపడే ట్రిప్పులు దొరుకుతాయిరా. అప్పుడు ఒక్కొక్కరి దగ్గర 50,000 తీసుకున్నా కోకాపేట దగ్గర ఒక 100 గజాలు స్థలం కొనేచ్చు. నా, ఇంత షార్ట్ గ్యాప్ లో ఇంత కన్నింగ్ ఐడియానా అంకుల్? మనలం అన్నమాట. ఇలాంటి ఐడియాలు రావడానికి మీరు ఏం తింటారు అంకుల్? మార్నింగ్ సరస్వతి లేహ్యమా? పొగడతలు ఎందుకు లేరా కోరా? ఆ అమరసింహానికి ఫోన్ కొట్టు. ఏంటి సార్ పిలిచారు? కూల్ డ్రింక్స్ బాగాలేదా? అమ్ముడు పోలేదా? చాలా బాగా అమ్ముడిపోయాయ్యా. ఇంకో 2-3 ట్రేలు ఉంటే పంపించు. అంటే అది ₹17 అయిందండి. అదేంటి బాబు, ₹10 కదా? డిమాండ్ సార్, డిమాండ్. ₹15 ₹1 తక్కువ ఉన్నా ఇవ్వను. కావాలంటే తీసుకోండి, లేదా ఇవ్వను. బ్రో, మీది కుక్కగాటికి చెప్పు దెబ్బ యూనివర్సిటీయా? కాదు, టిట్ ఫర్ టాట్ యూనివర్సిటీ అని లండన్. ఫినామినల్, స్పెక్టాక్యులర్, మ్యాగ్నిఫిషియంట్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. చెప్పండి సార్, తీసుకుంటారా లేదా? మాకు అవతల చాలా పనులున్నాయి. ₹15 అయితే కుదరదయ్యా, వెళ్ళు. అంకుల్, ₹5 కోసం కక్కుర్తి పడితే 50,000 నష్టపోతున్నారు. ఆ, అవును కదా, మర్చిపోయా. ఇదిగో అబ్బాయి, ₹15కి ఇచ్చేసెళ్ళు. సారీ సార్, ఈ గ్యాప్ లో ఇంకో ₹2 పెరిగింది. అదేంటయ్యా? మా కంపెనీ షేర్లు ఇప్పుడే జూయ్ అని పైకి ఎగిరాయి సార్. మరి డిమాండ్ అండ్ సప్లై మీదే కదా సార్ ఈ ప్రపంచం నడిచేది. అంకుల్, మీరు లేట్ చేస్తే ఇంకో రూపాయి పెరిగేలా ఉంది. ఇప్పుడే కొనేయండి అంకుల్. కరెక్టే, ఆ ₹15కి ఇచ్చేసెళ్ళు బాబు. అంకుల్, మొత్తం 13 ఫ్రీ టికెట్లు. మీ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి కలిపి 6 టికెట్లు పక్కకు తీసినా ఇంకా 7 టికెట్లు అమ్ముకోవచ్చు. కరెక్టేరా, కానీ ఇప్పుడు ఏ టికెట్లు ఎలా అమ్మాలరా? ప్రతి ఇంటికి వెళ్ళి మీరు మాతో ట్రిప్ కి వస్తారా అని అడుగుదామా? అంకుల్, ఇది బాలయ్య బాబుకు మణి శర్మ మ్యూజిక్ కొట్టే రోజులు కాదు, తమన్ మ్యూజిక్ కొట్టే రోజులు. టెక్నాలజీ ఉంది కదా అంకుల్. దీని వల్ల ఒక ఉపయోగం ఉంటుందా? అంకుల్, కాస్త మీ యాత్ర ఆపుకుంటారా? ఇదిగో అబ్బాయి గోరా, ఏదో స్టేటస్ పెట్టావేంటి? అవును అంకుల్, లో బడ్జెట్ లో కాశ్మీర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు మా జగన్నాథం అంకుల్. లో బడ్జెట్టా? ఎంత మాత్రం ఉంటుందేంటి? ఎంత అంకుల్? 50,000. 50,000కి కాశ్మీర్ దాకా వెళ్ళి రావచ్చు. ఏంటి 50,000? అయితే నేను మా ఆవిడ మా అబ్బాయి వచ్చేస్తాం. అదేంటి అంకుల్, మొన్నే కదా మీరు ఏదో ట్రిప్ కి వెళ్ళి వచ్చానని చెప్పారు. మొన్న వెళ్ళింది కులు మనాలి అయ్యా, ఇప్పుడు నువ్వు కాశ్మీర్ అంటున్నావు కదా, అలా సరదాగా తిరిగి వద్దాం. భోజంగం గారు డీసెంట్ ఫ్యామిలీగా ఉండేవారు, ఇలా టూరిస్ట్ ఫ్యామిలీలా మారిపోయారేంటండి? జగన్నాథం కొడతావా ఏంటి మళ్ళీ? అసలు వీడు పుట్టకుండా ఉండాల్సింది. త్వర ఏంటి తో బడ్జెట్ లో ట్రిప్ ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు? అవును, దానికి ఎందుకు తమరతాలు తేతారు? నాకు 3 టికెట్ తీతా. 3 టికెట్ల నీకెందుకురా? కొంప తీసి రాధా వాళ్ళ ఆయనకి బ్లూ డ్రమ్ ప్లాన్ చేసి నువ్వు రాధా వాళ్ళ పిల్లోడితో కలిసి ఎక్కడికైనా చెక్కేస్తున్నారేట్రా? తోర్ముయ్ తలదేం తాదు, తన తేదగిరి తొత్త తప్పులుతున్నదా ఉస్మానియా హాస్పిటల్. తాళ్ళు క్లైమేట్ చేంజ్ కోసం ఎక్కడికైనా వెళ్దామని అనుకుంటున్నారు. ఇంతలో నువ్వే ట్రిప్ తెచ్చావు. మరి డబ్బులు? కంగారు తడక్తా, తనోడు హెల్త్ డిపార్ట్మెంట్ డబ్బులు తేతంతా తాడే తూచుకుంటాడు. అలా అయితే హ్యాపీ. చూసారా అంకుల్, అప్పుడే 6 టికెట్లు బుక్ అయిపోయాయి. ఇంకొక టికెట్ అమ్మితే మనకి ఫుల్ ప్రాఫిట్. అవునరా గోరా, ఎన్ని పొట్లాలు కడితే ఎంత డబ్బు వస్తుందిరా? లో బడ్జెట్ లో ట్రిప్ ప్లాన్ చేశారంట కదా? ఒరే అవును గాని, ఇది మనం వెళ్ళే చార్మినార్ గోల్కొండ ట్రిప్ కాదురా, కాశ్మీర్. అయితే మాత్రం ఈ చిట్టి ప్రాణాన్ని వదిలేసి ఎలా వెళ్తారా? దీనికి 50,000 ఖర్చు అవుతుంది. ఎలాగైనా డిగ్రీ పాస్ అవుదాని ట్యూషన్ చెప్పించుకుని వస్తా ఉంటే బైక్ కి ఓ గుడ్డుకొక్క అడ్డంగా వచ్చింది. ఆ మూగజీవి ప్రాణం తీయడం ఇష్టం లేక ఇలా తప్పించిపోయి అలా కింద పడ్డాను. అవునా? ఇప్పుడు ఎలా ఉందిరా? చెప్పేది పూర్తిగా విను. పక్కనే ఉన్న చెత్త కుండికి నా తల బలంగా కొట్టుకుంది. అయ్యయ్యో, సో సాడ్. ఇప్పుడు ట్రీట్మెంట్ కి 50,000 అవుతుందంట.
50,000 మరి ఇప్పుడు ఎలా సెట్ చేద్దాం అనుకుంటున్నారా? ఇదే కదా మా మమ్మీ డాడీకి చెప్తే వెంటనే 50,000 పంపిస్తారు కదా. అప్పుడు అది వచ్చాక నీతో వచ్చేయచ్చు. ఒరే నీకు పిచ్చున్న బ్రెయిన్ బాగానే పనిచేస్తుందిరా. ఒరే గోరా, నువ్వు ఆవరక్షణ చేయకు, నాకు టికెట్ బుక్ చేసి పెట్టు. సరేరా అంకుల్, ఇంకో బకరాగాడు బలి. అమ్మయ్యా, మొత్తం ఎంతమంది అయ్యారా? మొత్తం 13 మంది అయ్యారు అంకుల్, ఇంక్లూడింగ్ మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ. అబ్బా సాయిరామ్. ఆ సింహం గడికి ఫోన్ చేద్దాంరా. బాబు సమరం, ఎవడ్రా కాల్ చేసింది? నేను పీజేని. ఓ అది చెప్పు ముందు. మీరిచ్చిన కూల్ డ్రింక్లన్నీ సూపర్ హిట్ గా సేల్ అయిపోయాయి. లేబుల్లో టిప్పులు వచ్చిన వాళ్ళందరూ మమ్మల్ని ట్రిప్ కి ఎప్పుడు తీసుకెళ్తారని మా షాప్ దగ్గర గొడవ చేస్తున్నారు. ఆ, అదేంటి నిన్ననే కదా ఇచ్చింది, అప్పుడే సేల్ అయిపోయాయా? మీ కూల్ డ్రింకుల్లో ఏం కలుపుతున్నారో తెలియదు గాని అందరూ వచ్చి అయ్యి అడుగుతున్నారు. మరి ఏమనుకున్నారండి చంపా అంటే? సరేలేండి, ముందు ట్రిప్పులకి వెళ్ళిన వాళ్ళ సంగతి ఏంటి? ఆ డీటెయిల్స్ నాకు పెట్టారనుకో, నేను అర్జెంట్ గా వాళ్ళకి ఫ్లైట్ బుక్ చేస్తా. ఓ సరేనండి, ఆ డీటెయిల్స్ అన్ని మా వేస్ట్ గడు పెడతాడు. The next day. బ్యూటీ చూడడానికి కాశ్మీర్ కి వెళ్తుంటే నైట్ వేసుకొని ఇదే ఎంట్రీ ఎత్తుందేంట్రా? హూ ఇస్ దట్ నైటీ? కొసే పంకు, నువ్వెందుకు వచ్చేది? అదేంటి జగ్గు, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ట్రిప్ కి వెళ్తున్నాం అలా కాశ్మీర్ కి. నేను వస్తా ట్రిప్ కి. ఎలా అయితే ఇదేమన్నా ఫ్రీ ట్రిప్ అనుకుంటున్నారా? ఇప్పేసిన నైట్ వేసుకుని వచ్చేసారు. నీకు ఫ్రీయే కదరా. ఎవరు పంకు చెప్పింది? మేము డబ్బులు ఇచ్చి వెళ్తున్నాం. అందరి దగ్గర డబ్బులు తీసుకుని వెళ్తున్నావని నాకు తెలిసిపోయిందిలే. నమ్మకండి అంకుల్, ఇదేదో గాలిలో రాయేస్తుంది అంతే. మిస్ పంకజం, డూ యూ హ్యావ్ ఎనీ సాక్ష్యమ్స్? ఎవిడెన్సే కదరా, చూపిస్తా. ఇంకా మనం ట్రిప్ కి వెళ్ళినట్టే అంకుల్.